మంది పనికి మాలిన ఎదవలు, అట్లాగే సింగిల్ అని ఏడ్చే ఎదవలు మరి ఏడకపోయారో ఏడమయమైపోయారో నాకు అర్థం కాదు. పక్కన తమిళనాడు హీరోతో ఆయన పాపం కష్టపడ్డాడు, 10 ఏళ్ళు చూశాడు కష్టం అన్ని, ఆయన బాధపడి ఎన్నో బాధలు పెట్టినా కానీ వచ్చాడు, గెలిచాడు. ఆయనకి అప్పుడు ఏం అవసరమైంది? అందరిని కలుపుకునే అవసరమైంది. ఆయనతో ఈయన ఎందుకు పోల్చుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అదే బాధ వేసింది. అందుకే నేను కూడా తిట్టా, ఆయనతో ఈయనకి పోలిక లేదురా బాబు అని చెప్పా. పిఎం వెళ్తాడా వాళ్ళ ఇంటికి? పిఎం సార్ వాళ్ళ ఇంటికి వెళ్తాడా? మరి వెళ్తాడా? మరి ఏ హీరో ఇంటికైనా ఇప్పుడు దాకా ఒక పిఎం లెవెల్లో ఉన్న వాళ్ళు వెళ్ళారా ఇందిరాగాంధీ దగ్గర నుంచి? మరి అది అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఎలాంటోడు ఏంటో అనేది సొసైటీకి ఈ రోజు తెలిసిందని అందరూ అనుకుంటున్నారు కాబట్టి నోట్లోంచి మాటలు రావట్లా. అది ఉంది డైమండ్ రాణి ఏందో ఉంది, డైమండ్ రాణి అన్న పేరేందో ఉందన్న, నోటికి తిరగదా? ఏందో లేపంట. ఏం మాట? ఒక మీడియాకి వెళ్ళే ఇంటర్వ్యూకి మర్యాదగా మాట్లాడతాం అనేది ఉందా? ఏం మాట్లాడుతున్నాం? ఇట్లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించేది అని బాధేస్తుంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి బూతులు బ్యాచ్ మొత్తాన్ని తరిమి కొడితే ఆయనకు ఒక లైఫ్ అనేది ఉంటుందని మేము అనుకుంటాం. అన్న, ఇలాంటి సందర్భాలు ఎన్ని చూస్తున్నా కూడా, ఎన్ని మంచి పనులు చేస్తున్నా కూడా మళ్ళీ ఎందుకు ఆయన గురించి తప్పుగా మాట్లాడతారు? అది మనకు ఒక రకంగా మంచిది అనుకోవాలి. పనికిరాని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి చూస్తూ ఉండాలి. అలాంటి వాళ్ళకి ఎలా మనం సెటైర్లు వేయాలో అలా. వాళ్ళు మాట్లాడేది పూర్తిగా మాట్లాడితే బాగుండేది. 9 తర్వాత 8 అంటారు. ఇంకేం మాట్లాడతాం వాళ్ళ గురించి మనం? రాజధాని ఏంటంటే అది ఇది ఒకటే అంటుంది, మావి కన్నా అమరావతి ఒకటే అంటుంది. అవి రెండు ఒకటే కా అంటుంది. అక్కడ ఉంటావా ఎక్కడ ఉంటావు అంటే అవి రెండు ఒకటే అంటుంది. మరి ఏమనాలి? మరి ఇట్లాంటి వీడియోలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారో లేదా అని బాధ వేస్తుంది మాకు కూడా. మరి ఏం మాట్లాడతాం అట్లాంటి వాళ్ళ గురించి? పెద్ద పులి జగన్మోహన్ రెడ్డి. అది చూసారా పులి? ఆ పులిని ఏం చేస్తున్నారు? పిల్లిలాగా ఈ తింటున్నారు. వాడిని భయపెట్టియాలంటే చాలా రోజులు పోవాలి. బాబాయ్ ఆయన భయపెట్టమంటలేదే, ఆయన ఎనమాలు ఉండాలి. పిల్లలు వాని భార్య పేరు తెలుసా? చెప్పా